ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు। రైతుల ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని చెప్పారు। అదేవిధంగా ఆధునిక వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ రైతులకు సబ్సిడీ ద్వారా ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు। ముఖ్యంగా నీటి పొదుపుతో పాటు దిగుబడి పెరిగేలా డ్రిప్ సాగు పద్ధతి 90% వరకు సబ్సిడీ అందిస్తున్నామని, రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు। కూటమి ప్రభుత్వం రైతును కేంద్రంగా చేసుకుని విధానాలు రూపొందిస్తోందని, గ్రామీణ వ్యవస్థ బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు। వ్యవసాయం లాభసాటిగా మారాలంటే శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అనుసరించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నప్పారెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పి గోపీనాథ్ చౌదరి, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ పి యేసుదాసు, టీడీపీ నాయకులు మేకల అచ్చిరెడ్డి, కూనుపూలి మహేష్, నాలి బాలయ్య, టి శ్రీను, మేకల నాగార్జున రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈర్ల వెంకటయ్య, గుర్రపుశాల నరసింహ, నంబుల లక్ష్మయ్య, తంగిరాల అనిల్, కందుల చిట్టిబాబు, రాజారపు గురువయ్య తదితరులు పాల్గొన్నారు। రైతన్న మీకోసం అనే కార్యక్రమం గత నెలలో జరిగింది। ఆ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఎంతమంది ఏం కావాలనుకుంటున్నారు అనే వివరాలన్నీ కూడా గ్రామాల్లో రైతులకు తెలియజేసుకుంటాం। ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాని ప్రజలకు తెలియజేస్తూ, అలాగే రైతులు బాగుపడే దానికోసం హార్టికల్చర్ తరఫున ఏ రకంగా సహాయ సహకారాలు అందించగలమో మేము గ్రామ గ్రామాలకు వెళ్తా ఉన్నాం। ప్రజలు రైతులందరూ కూడా మంచి స్పందన ఇస్తూ ఉన్నారు। తప్పకుండా ఈ ప్రాంత రైతులందరూ కూడా లక్షాధికారులుగా తయారయ్యే విధంగా తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో మేము చేస్తున్నటువంటి ఈ పనిని ప్రజలందరూ కూడా రెండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతాం।